హాయ్ అండి. హలో, నమస్తే. నేను మీ జర్నలిస్ట్ గోపిని. ఇవాళ సోమవారం కొన్ని ప్రాంతాల్లో వీళ్ళు దివ్యాంగులకు సంబంధించి వాళ్ళు పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా వైజాగ్‌లో అక్కడ కలెక్టర్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. పింఛన్లు కొనసాగించాలి. పాత సదరన్ సర్టిఫికేట్‌లని అమల్లోకి తీసుకురావాలి. దీనివల్ల రిజర్వేషన్‌లతో పాటు మాకు పింఛన్లు పోయే ప్రమాదం ఉంది కాబట్టి మాకు పాత వాటిని కొనసాగించాలి. కేవలం ఈ 4, 5 సంవత్సరాల్లో మాత్రమే, అంటే గత వైసీపీ ప్రభుత్వంలో ఆహ్, సదరన్ సర్టిఫికేట్లు ఎవరైతే తీసుకున్నారో వాటిపైన మాత్రమే విచారణ కొనసాగించాలి అన్నట్టు కూడా పెద్ద ఎత్తున దివ్యాంగులందరూ కూడా కలెక్టర్ కార్యాలయం వద్దకు వచ్చి అక్కడ వాళ్ళు నిరసన వ్యక్తం చేసి తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది. అదేవిధంగానే ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. కలెక్టర్ గారు బయటికి రావాలి, కలెక్టర్ గారు బయటికి రావాలి, కలెక్టర్ గారు బయటికి రావాలి. దివ్యాంగుల నోట ఈ రకంగా పెద్ద ఎత్తున అంటే నినాదాలు రావడంతో ఒక్కసారిగా అప్రమత్తమైనటువంటి కలెక్టర్ కార్యాలయం సిబ్బంది కావచ్చు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వాళ్ళకి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు, నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అంటే అంటే దివ్యాంగుల విషయంలో సానుకూలంగా ప్రభుత్వం ఉంది కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ కూడా న్యాయం జరుగుతుంది. మీరు ఎక్కడా కూడా ఆందోళన, ఆవేదన వ్యక్తం చేయబాకండంటూ కూడా వాళ్ళకి నచ్చజెప్పడం జరిగింది. చట్టాన్ని చేతుల్లోకి తీసుకురాకండి అనంటూ. అంటే ఎందుకంటే ఆందోళన చేసే సందర్భంలో కలెక్టర్ గారు బయటికి రావాలి అంటే నినాదాలు చేయడం, లేదంటే రకరకాలుగా అట్లాంటివి చేసిన నేపథ్యంలో అంటే సామాన్య ప్రజలకి ఇబ్బందులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే అక్కడికి పెద్ద ఎత్తున అర్జీదారులు ఇట్లా సమస్యలపైన వస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలి. సర్టిఫికేట్లకు సంబంధించి సర్వే ఆల్రెడీ జరుగుతూ ఉంది కాబట్టి మీరు ఈ రకంగా ఆందోళన చేయకూడదు అంటూ కూడా పోలీసులు కూడా అక్కడికి వచ్చి చేరుకొని చెప్పడం జరిగింది. అయితే కొంతమంది దివ్యాంగులకు సంబంధించి కావచ్చు, కొంతమంది దివ్యాంగుల నేతలు అక్కడ మాట్లాడుతూ కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అంటే మేము ఎన్నో రోజుల నుంచి కూడా ఈ సమస్యలతో పోరాడుతున్నాం. అంటే జీవితమే మాకు ఈ రకంగా దుర్భర జీవితాన్ని మాకు ఆ భగవంతుడు ప్రసాదించారు. అలాంటిది ముఖ్యమంత్రి గారు ఒక భగవంతుని రూపంలో వచ్చి మాకు ఈ రకంగా పింఛన్లు మంజూరు చేయడం జరిగింది. ఆ పింఛన్లని కొంతమంది కుట్రపూరితంగా గత 4, 5 సంవత్సరాల్లో అవకతవకలు జరిగాయని చెప్పి తమ పైన ఫిర్యాదులు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని చెప్పి ఇవాళ లాస్ట్‌కి మాలాంటి వారికి కూడా పట్టుకొట్టే పరిస్థితికి వచ్చిందంటూ కూడా వాళ్ళు రకరకాల ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. సో ఇక్కడ ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఎవరు కూడా ఫిర్యాదు చేయలేదు. కేవలం గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున దివ్యాంగులకు సంబంధించినటివి కూడా, అంటే మామూలు పింఛన్లు కూడా అంటే పొరపాట్లు జరిగినాయి. అందులో దివ్యాంగులకు సంబంధించింది 15,000 వస్తుంది కాబట్టి దీంట్లో ఇబ్బడి ముబ్బడిగా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనేది ఆరోపణలు. దానికి సంబంధించిన ఆధారాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు చెప్తాయి. అయితే అందువల్లనే దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తామంటూ కూడా అధికారులు చెప్పడం జరిగింది. సో మరోసారి అధికారులు చెప్పడం జరుగుతుంది. చాలా ప్రాంతాల్లో కొంతమంది అధికారులు అయితే ఎవరు ఆందోళన పడబాకండి, ఎవరు అధైర్యపడద్దు, ఎట్టి పరిస్థితుల్లో కూడా మీకందరికీ రావాల్సిన పింఛన్లు ఖచ్చితంగా వస్తాయి. కాబట్టి ఈ నిరసనలు, ఆందోళనలు, లేదంటే వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మి అబద్ధత భావనకు వెళ్ళడం కానీ, దుఃఖానికి వెళ్ళడం కానీ, లేదంటే రకరకాలుగా మీరు ఆవేదన వ్యక్తం చేయడం కానీ, వ్యక్తపరచడం కానీ ఇవన్నీ చేయబాకండి. చట్ట ప్రకారం ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. ఖచ్చితంగా మీకందరికీ కూడా ఈ సదరన్ సర్టిఫికేట్లు కొత్తవి ఇచ్చే సందర్భంలో ఇప్పుడు స్టాప్ చేశారు కాబట్టి ఇచ్చే సందర్భంలో మరోసారి వైద్య బృందాలచే ఆల్రెడీ చెప్తున్నారు కదా, అంటే ఖచ్చితంగా ప్రతి కలెక్టర్ కార్యాలయం వద్ద కావచ్చు, ఏదైతే మరోసారి వైద్య బృందాలు పరిశీలన చేసేటప్పుడు ఖచ్చితంగా వీడియోగ్రఫీ కూడా ఉంటుంది చాలా క్లారిటీగా. ప్లస్ ఇంకోటి ఏంటంటే డిఎంహెచ్ఓ స్థాయి అధికారిని అక్కడ ఏర్పాటు చేసి వైద్య బృందాల ద్వారా, అది కాకుండా మీ యూనియన్ల ద్వారా నాయకులు కూడా కొంతమందిని పెట్టి, అంటే ఇంకోసారి ఇలాంటిది ఇష్యూ కాకుండా చేయాలనేది ప్రభుత్వం ఆలోచన. అందువల్లనే ఆయా ప్రాంతాల్లో కలెక్టర్లు కూడా ఈ రకంగా మీకు అందరికీ కూడా సహాయం చేస్తూ ఉన్నారు, చేయబోతారు. బహుశా ఈ నెల చివరికంతా ఆ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇంకొక అంటే నెక్స్ట్ మంత్ మాత్రం ఖచ్చితంగా మీకు పింఛన్లు అందరికీ వస్తాయి. దాని తర్వాత కూడా వస్తాయి. కానీ ఈ ప్రాసెస్ అనేదంతా కూడా బహుశా ఈ నెల రేపు నెల లోపల కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంది. అయితే ఇవాళ కొన్ని ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేసినటువంటి ఏదైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో పురుషులకు కూడా
ఈ బస్ పాస్‌లు ఇవ్వాలనే ఒక డిమాండ్‌నయితే తెరపైకి తీసుకురావడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ రాష్ట్రంలో మహిళలకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే ప్రభుత్వం సూపర్ సిక్స్‌లో భాగంగా ఈ కార్యక్రమాలు అంటే వాళ్ళకు ఫ్రీ చేసింది కాబట్టి బస్సు ప్రయాణాన్ని వీళ్ళు దివ్యాంగులు మేము ఈ రకంగా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి మేము బస్సు ప్రయాణం చేసే సందర్భంలో మాకు ఉచితంగా మేము ఏదైతే అంటే మనం వెళ్ళే విధంగా ప్రయాణం చేసే విధంగా కూడా మాకు ప్రభుత్వం ఆదుకోవాలనేది ప్రధానంగా వాళ్ళు డిమాండ్ వ్యక్తం చేయడం జరిగింది. తప్పు లేదు. ఖచ్చితంగా అలాంటిది ప్రభుత్వంగా నిర్ణయం తీసుకుంటే మీకు మంచే జరుగుతుంది. సో, అంటే మామూలుగా ఈ నిరసనలకు సంబంధించి మాత్రం ఎవరు ఆందోళన, అధైర్యపడకండి. ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి వస్తుందేరా అంటే మీకందరికీ న్యాయం చేయాలనేదే కేవలం అంటే మీరు కోరుకునేది కూడా ఏమి 5 సంవత్సరాల్లోనే కదా! అంటే అవినీతి జరిగింది. లేకపోతే ఆ సందర్భంలోనే సదరన్ సర్టిఫికేట్‌లో తప్పులు జరిగాయనేదే కాబట్టి దానిపైన కూడా పరిశీలన చేస్తా ఉన్నారు. చూద్దాం మరి దీన్ని ఏ విధంగా కొలుక్కి తీసుకొనొచ్చి మీకు న్యాయం చేస్తారు.